ఇది వ్యాగనార్ 15 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ వెహికల్ కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే క్లచ్ పూర్ కండిషన్లో ఉంది, పికప్ సరిగా రావట్లేదు, ఎత్తుగడ్డ ఎక్కేటప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. అయితే మేము టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాక ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ క్లచ్ ప్లేట్ లోపల కొంచెం వాటర్ కంటెంట్ ఉంది. ఈ క్లచ్ ప్లేట్ కూడా బాగా తడిగా ఉంది. అయితే మేము కస్టమర్ని హిస్టరీ అడిగాం. అతను చెప్పింది ఏంటంటే ఇది ఒక వారం రోజుల క్రితం రోడ్డు మీద బాగా నీళ్లు ఆగినప్పుడు ఆ నీళ్ళ ద్వారా దాటాల్సి వచ్చింది. రోడ్డు మీద నీళ్ళు ఆగడం అనేది సర్వసాధారణం, మనం దాన్ని అవాయిడ్ చేయలేము. దాటిన తర్వాత మా సలహా ఏంటంటే నెక్స్ట్ డే నాడు దీన్ని ఈ వెహికల్ని నడపకుండా ఉంచకూడదు. నడపకుండా అలాగే 2-3 డేస్ ఉంచినట్టయితే ఈ క్లచ్ ప్లేట్లు ఈ ప్లేట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అలాగే బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ లైన్స్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే వాటర్లో మునగడం వల్ల వాటర్ కంటెంట్ బాగా ఈ కార్క్ మెటీరియల్ అబ్జర్వ్ చేస్తుంది. ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల న్యాచురల్గా అది కొంచెం ఉబ్బిపోయి ఉంటుంది. మీరు అలాగే తీసుకొని ఇంటికాడ పెట్టినప్పుడు తెల్లారి నడిపినట్టయితే ఆ హీట్కి, ఆ ఫ్రిక్షన్కి లోపల ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ మీది నార్మల్ వర్కింగ్ కండిషన్కి వస్తుంది. అలా నార్మల్ వర్కింగ్ కండిషన్ వచ్చినాక వాటిని అదే క్లచ్ ప్లేట్ని, ఆ బ్రేక్ ప్యాడ్స్ని అలాగే మనం వాడుకోవచ్చు. అది లైఫ్ కూడా ఇస్తుంది. కానీ అలా చేయకుండా మీరు అలా 2-3 డేస్ వాడకుండా ఉండటం వల్ల ఆ క్లచ్ ప్లేట్ కార్క్ మెటీరియల్ నీళ్ళలో నానటం వల్ల చీకిపోయినట్టు అయిపోయి మొత్తం క్రాక్స్ వచ్చేసి విడిపోద్ది. అలా ఉండటం వల్ల మీకు మళ్ళీ డ్రైవింగ్ కండిషన్ రాదు. దాన్ని మీరు వర్క్షాప్ తీసుకొచ్చి ఓపెన్ చేయించి ఈ విధంగా మొత్తం క్లచ్ ప్లేట్, ప్రెజర్ ప్లేట్, రిలీజ్ బేరింగ్ అన్ని క్లచ్తో పాటు బ్రేక్ ప్యాడ్స్, లైన్స్ కూడా మార్చాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఎప్పుడైనా సరే నేను చెప్పిన సలహా పాటించి వెంటనే మీరు డ్రైవ్ కండిషన్లో వెహికల్ తీసుకురావాలి. అలా చేసినట్టయితే మీకు ఈ అన్నెసెసరీ ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఈ వృధా ఖర్చుల నుంచి మీరు తప్పించుకోవచ్చు.